వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా తత్వానికి సంబంధించినటువంటివి. అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకి పరీక్షల టైం ఇంకా ఒక నెల కూడా లేదు. అందువల్ల పిల్లలు మాకు సంబంధించినవి కూడా పెట్టండి సార్, మేము చూసి మార్కులు తెచ్చుకుంటాము అని అన్నారు. అందువల్ల వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనిపించింది. అందువల్ల వీడి పిల్లల యొక్క పరీక్షల అయ్యేంత వరకు కూడా వాళ్ళ సిలబస్ పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సీనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ పేపర్లో వాళ్ళ సిలబస్ని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. మీకు రోమన్ నెంబర్లు 16 ఉంటాయి. రోమన్ నెంబర్ 1లో వచ్చేసరికి ఏకస్య ప్రతిపదార్థం భావం చ లిఖత అని అడుగుతాడు. దానికి 8 మార్కులు. సైడ్ హెడ్డింగ్స్ 8 రాస్తారు. కవి పరిచయం, అవతారిక, పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, భావం, వ్యాకరణాంశాలు, రీతి, గుణము. అవి గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. కాబట్టి ఒక్కో సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క మార్కు, 8 మార్కులు. తర్వాత రోమన్ నెంబర్ 2, 3 వచ్చేసరికి పద్యభాగంలో మీరు 2 ఎస్సేలు, ఇటు 2 అటు 2 సరిపోతాయి, కానీ మూడోది కూడా ఒకసారి చూడండి, ఇంకా డౌట్ అనేటువంటిది ఉండదు. తర్వాత రోమన్ నెంబర్ 4 నాన్ డీటెయిల్ 2 మార్క్స్, మీకు 3 లెసన్స్, అందులో 2 బాగా చూడండి. 5, 6 సందర్భాలు, మీరు ఏ ఎస్సేలు అయితే చదువుతారో అందులోనే సందర్భ వాక్యాలు చూడండి. ఇటు 2 అటు 2 లెసన్స్ సరిపోతాయి. తర్వాత 7, 8 వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 లెసన్స్ చూడాలి. ప్రోజ్ 4, పోయిటరీ 4 సరిపోతాయి. తర్వాత 9, 10 వచ్చేసరికి 1 మార్క్స్ క్వశ్చన్స్. ఇది మొత్తం చూడాల్సిందే. తర్వాత 11లో పారాగ్రాఫ్స్, 5 పారాగ్రాఫ్లు, 5 క్వశ్చన్స్ ఉండేది. వాక్యాలు రాయాలి దానికి. తర్వాత 12, 13 వచ్చేసరికి సంధులు కలిపి విడగొట్టి సంధి పేరు రాయాలి. స్తుత్వ, ష్టుత్వ, జస్త్వ, అనునాసిక బాగా చూడండి. ఆ తర్వాత సమాసాలు, విగ్రహవాక్యాలు. దీంట్లో 6 ఇస్తాడు, కావాల్సింది 3, 3 6 మార్కులు. సమాసం పేరు విగ్రహవాక్యం రాసి సమాసం అనేటువంటిది ఏదో కనుక్కోవాలి మీరు. అందులో వచ్చేసరికి 3, 4, 5 బాగా చూడండి. ద్విగు, ద్వంద్వ, అవ్యయీభావ సమాసాలు. తర్వాత లాస్ట్లో రోమన్ నెంబర్ 16 వచ్చేసరికి వాక్య నిర్మాణ ప్రక్రియ అని ఉంటుంది. పట్టికలు మొత్తం మీకు 5 ఉన్నాయి. అందులో 1, 2 వర్తమాన కాలానికి సంబంధించినవి. అంటే తి, తహ, ఇంతి అనేవి వస్తాయి క్రియాపదానికి చివరిలో. 3, 4 వచ్చేసరికి భవిష్యత్ కాలం,ష్యతి, ష్యత,ష్యంతి అనేటువంటివి వస్తాయి. ఇంకా 5వది భూతకాలం, అత్, తాం, అన్ అని వస్తాయి. మీరు 10th క్లాస్లో అయితే మ్యాచింగ్ ఏబిసిడి పెట్టారు. ఇప్పుడు వాక్యాలు తయారు చేయాలి. ఇది మీకు ఉన్నటువంటి 100 మార్కుల పేపర్. జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ ఇంటర్మీడియట్ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ సిలబస్ని ఇంగ్లీషు, తెలుగు 2 మీడియాలలో ఉంచడం అనేటువంటి జరిగింది. రోమన్ నెంబర్ 1లో ప్రతిపదార్థానికి వచ్చేసరికి చాణక్య నీతి శాస్త్రం, సూక్తి రత్నాలు 2 ఇస్తాడు. 1వది చాణక్య నీతి శాస్త్రంలో శ్లోకం ఉంటుంది. దానికి సైడ్ హెడ్డింగ్స్ చెప్పాం కదా, ఆ విధంగా ఉండాలి. ప్రథమే నార్జిత విద్య, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే నార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. కవి పరిచయ. దిస్ శ్లోక ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ సూక్తి రత్నాని రిటన్ బై డిఫరెంట్ గ్రేట్ పోయిట్స్. పద విభాగ ప్రథమే నా ప్లస్ ఆర్జిత విద్య, ద్వితీయే నా ప్లస్ ఆర్జితం ధనం, తృతీయే నా ప్లస్ ఆర్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. అన్వయక్రమ. ప్రథమే విద్యా నార్జిత, ద్వితీయ ధనం నార్జితం, తృతీయే పుణ్యం నా ఆర్జితం, చతుర్థే కిం కరిష్యతి. ప్రతిపదార్థ. ప్రథమే ఏ పర్సన్ ప్రైమర్లీ ఎట్ చైల్డ్హుడ్, విద్యా ఎడ్యుకేషన్, నా ఆర్జిత నాట్ ఎక్వైర్డ్. ద్వితీయే ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ యంగేజ్, ధనం వెల్త్ నా ఆర్జితం నాట్ ఎక్వైర్డ్. తృతీయే ఇన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ఏ మిడిల్ ఏజ్, పుణ్యం రిచ్యూ నా ఆర్జితం నాట్ ఎక్వైర్డ్. చతుర్థే ఇన్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఎట్ ఓల్డ్ ఏజ్, కిం కరిష్యతి, వాట్ కెన్ హీ డూ. If a man
does not acquire education in the first stage of his life, money in the second stage, and virtue in the third stage, what will he do in the fourth stage of old age? ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. ఉద్యమం ఎఫర్ట్, సాహసం అడ్వెంచర్, ధైర్యం కరేజ్, బుద్ధి విజ్డమ్, శక్తి స్ట్రెంగ్త్, పరాక్రమ క్యాపబిలిటీ. ఏతే దీస్ షట్ 6 క్యారెక్టరిస్టిక్స్ ఎత్ర వేర్ వర్తంతే ఎగ్జిస్ట్ తత్ర దేర్ దేవః ద గాడ్ సహాయకృత్ డస్ హెల్ప్. Where there is 6 characteristics of effort, adventure, courage, wisdom, strength and capability, there is the help of God. అర్థానాం ఆర్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే. అర్థానాం వెల్త్, ఆర్జనం ఎర్నింగ్, వర్ధనం ఇంక్రీజ్, తథా అండ్ రక్షణం ప్రొటెక్టింగ్, కార్యం డూ. నిరాదాయః వితౌట్ ఇన్కమ్, భక్ష్యమాణః గో ఆన్ ఈటింగ్. సుమేరుః ద గ్రేట్ మౌంటైన్స్ అపి ఆల్సో హీయతే డిక్రీజ్. మేక్ మనీ రైజ్ అండ్ ద మనీ ఎర్న్డ్ ఇన్ ప్రొటెక్ట్ ఇట్. ఇఫ్ వన్ ఎయిట్స్ వితౌట్ ఎర్నింగ్ మనీ, the wealth of the great mountain will decrease gradually. పరోపదేశ సమయే జనా సర్వేపి పండితాః తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. పరా ఉపదేశ సమయే ద ప్రీచింగ్ టైమ్ విత్ అదర్స్ సర్వే అపి ఆల్ ద జనాః పీపుల్ పండితాః ఆర్ స్కాలర్స్. తత్ అనుష్ఠాన సమయే ప్రాక్టీసింగ్ దట్ దే ప్రీచ్ మునయః అపి ఈవెన్ ద సేజెస్ న పండితాః ఆర్ నాట్ స్కాలర్స్. వైల్ గివింగ్ అడ్వైస్ టు అదర్స్ ఎవ్రీ వన్ యాక్ట్స్ యాజ్ ఏ స్కాలర్, బట్ వైల్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఈవెన్ ద సేజెస్ ఆర్ నాట్ స్కాలర్స్. వీటిల్లో ఒకటి కంపల్సరిగా మీకు తప్పనిసరిగా ఉండనే ఉంటుంది. ఇంకా తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి అయినట్లయితే చూడండి, పరోపదేశ సమయే ఇతరులకు మనం ఉపదేశించేటువంటి సమయంలో జనా సర్వేపి ప్రజలందరూ కూడా పండితాహ మహాపండితులే. చెప్పడానికేం ఏదేం చెప్పొద్దు, చేయటమే కష్టం. తూ కానీ తదనుష్ఠాన సమయే దాన్ని ఆచరించేటువంటి సమయంలో మునయోపి న పండితాహ మునీశ్వరులు కూడా పండితులు కానే కాలేరు. అర్థానాం ఆర్జనం కార్యం, అర్థానాం ఆర్జనం కార్యం సంపదల యొక్క సంపాదనని వర్ధనం పెంచుకోవడం, తథా రక్షణం అదేవిధంగా రక్షించుకోవడం చేయాలి. నిరాదాయ ఆదాయం లేకుండా భక్ష్యమాణ తింటూ కూర్చుంటే సుమేరురపి హీయతే మేరు పర్వతం లాంటి సంపద కూడా తరిగిపోతుంది కదా. కాబట్టి ఆదాయం ఉన్నటువంటి వాడు ఏ కళలు పడ్డా పర్వాలే, జుట్టు ఉన్నటువంటి అమ్మ ఏ ముడేసినా పర్వాలే, జుట్టు లేని ఆమె ఏం చేస్తుంది. అదే రకంగా ఆదాయం ఉన్నటువంటి వాడు ఖర్చు చేసినా పర్వాలే, ఆదాయం లేకుండా ఉన్నదాన్ని పెద్దల సంపాదన తింటూ ఉన్నట్లయితే మేరు పర్వతం లాంటి సంపద కూడా నశించిపోతుంది. ఉద్యమం సాహసం ధైర్యం, ప్రయత్నం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం, ఈ 6 గుణాలు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడి యొక్క సహాయం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ప్రథమే నార్జిత విద్య, చదువుకునేటువంటి వయసులో చదువుకోలేదు, మూర్ఖుడిగా తిరిగాడనమాట. ఎందుకు ఫీజు కొడుతున్నాం, ఎందుకు వచ్చామనేటువంటి జ్ఞానం వాడికి లేదు. ఏదో అందరూ వచ్చాడు వీడొచ్చాడు, అందరు తిన్నారు వీడు తిన్నాడు, అందరు పాస్ అయ్యారు వీడు పోయాడు. అంటే చదువుకునేటువంటి వయసులో చదువుని గురించే ఆలోచించాలి, అది వాడు చేయలే. ద్వితీయే ధనం నార్జితం, తర్వాత యవ్వన దశ వచ్చిన తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ధర్మ మార్గంలో ధన సంపాదన అనేటువంటిది చేయాలి. అన్యాయంగా అక్రమంగా వచ్చినటువంటి ధనం అనేటువంటిది అది ఏ విధంగా పోతుందో కూడా తెలియదు అన్నమాట. యవ్వన దశలో చేయాల్సింది ఏంటంటే ధన సంపాదనే, లేకపోయినట్లే జీవితం మొత్తం అంధకారం అవుతుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ చివరికి డబ్బులు అనేటువంటి అవసరం. మనం
తినాలన్నా 10 మందికి పెట్టాలన్నా కానీ ముందు ధనం ఉండాలి. ఆ ధనాన్ని సక్రమమైన మార్గంలో సంపాదించాలి. ఇంకా మూడో దశ ఉంది. మూడో దశ ఏది? మిడిల్ ఏజ్, మధ్య వయస్సు. పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనం సంపాదించిన డబ్బుని మనం తింటూ 10 మందికి దాన ధర్మాలు చేయాలి. ఇంకా నాలుగో దశ భయంకరమైనటువంటిది. 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేస్తాడు? కళ్ళు పనిచేయవు, పళ్ళు పనిచేయవు, శరీర అవయవాలు ఏవి పనిచేయవు. దేవుడి దగ్గరికి పోవడానికి ఆసన్న దశ అన్నమాట అది. ఇంకా ఆ వయసులో ఏం చేస్తాడు? ఏం చెయ్యలేడు కదా. అంటే కవి ఏం చెప్తున్నాడంటే, చదువుకునే వయసులో చదువుని గురించి ఆలోచించాలి. ధన సంపాదన వయసులో ధనాన్ని గురించి ఎలా సంపాదించాలి అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. తర్వాత మిడిల్ ఏజ్, మధ్య వయస్సులో పుణ్య కార్యక్రమాలు అనేటువంటి దాన్ని చేయాలి. ఈ 3 చేయకపోయినట్లయితే 4వ దశ అనేటువంటి భయంకరమైనటువంటిది. ఇంకా ఆ దశలో ఎవడేం చేయలేడు కదా. మానవుడికి ఈ 4 దశలు ఉంటాయి అని చెప్పాడు. తర్వాత విభీషణస్య ఉపదేశ. విభీషణుడు రావణాసురుడికి ఏమని ఉపదేశించాడు అనేటువంటి దాని గురించి. ఈ విభీషణ ఉపదేశాన్ని వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలోని యుద్ధకాండ నుండి తీసుకోబడింది. ఈ పాఠంలో సీతను అపహరించినటువంటి రావణుడికి విభీషణుడు తిరిగి సీతను సమర్పించు అని హితబోధ చేస్తూ ఉన్నాడనమాట. లంకానగరంలో వివిధమైన ఆయుధాలు ధరించినటువంటి రాక్షసులు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయంలో విభీషణుడు వాళ్ళందరినీ ఆపి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ రాక్షసులారా, సామాధాన భేద అనే 3 వ్యూహాలు ఉంటాయి. వాటితోటి మన కార్యం నెరవేరకపోతే అప్పుడు పరాక్రమాన్ని చూపాలి. కాబట్టి ఆలోచించకుండా శత్రువుతోటి పోరాటం మంచిది కాదు, అవమానించకూడదు. పరేషాం సహసావజ్ఞ నా కర్తవ్య కథంచన అని రాక్షసులతో చెప్పి వాళ్ళ అన్న రావణాసురుడితో చెప్తూ ఉన్నాడనమాట. సోదర రావణ, దుర్మార్గుడైనటువంటి కరుడు రాముణ్ణి చంపడానికి దాడి చేశాడు. కానీ అతను రాముడి చేతిలో మరణించాడు. ధర్మాత్ముడు, ధైర్యవంతుడైనటువంటి రాముణ్ణి ఎదిరించడం అనేటువంటిది ప్రమాదకరం. నేను నీ తమ్ముణ్ణి కాబట్టి, అంటే అన్న అంటే తండ్రితో సమానం కాబట్టి నీకు చెప్తున్నాను, సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేసినటువంటి కోపాన్ని విడిచిపెట్టు. ఆనందాన్ని, కీర్తిని, ధర్మాన్ని పెంపొందేటువంటి నీ స్వధర్మాన్ని ఆచరించు. నా మాట విని సీతను రాముడికి సమర్పించు. ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఇంకా అపశకునాలు. ఎప్పుడైతే సీతాదేవి లంకానగరానికి తీసుకొచ్చావో అప్పుడు అపశకునాలు మొదలయ్యాయి. అవి ఏంటి అంటే ఆవు పాలు విరిగిపోవటం, శక్తివంతమైనటువంటి ఏనుగులు తమ పంధాను కోల్పోవటం, గుర్రాలు దీనంగా సకిలించడం, గాడిదలు ఒంటెలు కన్నీరు కారుస్తూ సహజమైనటువంటి శక్తిని కోల్పోవటం, కాకులు గుంపులు గుంపులుగా వరికి కర్కశంగా రాజమందిరం మీద అరుస్తూ ఉండడం. ఇవన్నీ కూడా అపశకునాలు. ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? యదా సీతాలంకాయాం ప్రవిష్ట. ఎప్పుడైతే సీతలంకలో ప్రవేశించిందో అప్పుడు ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా ప్రహస్తుడు అనేటువంటి వాడున్నాడు, మంత్రి. వాడి మాటలు విని నీవు రాక్షస జాతినే నాశనం చేస్తున్నావు. అసలు మంత్రి అంటే ఎవరు? రాజు యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడే మంత్రి. వదేత్క్షమం స్వామిహితం సమంత్రి. రణరంగంలో మృత్యుదేవతకి ప్రతిరూపాలైనటువంటి రాముడి శరాల యొక్క ధాటికి అసలు ఎవరు తట్టుకోగలరు? ఎవడు కూడా తట్టుకోలేడు. మనం క్షేమంగా జీవించాలంటే సీతను సకల రాజమర్యాదలతో శ్రీరాముడికి సమర్పించడం మంచిది అని చెప్పాడు విభీషణుడు. ఆ మాటలు వినగానే వాడి కోపం వచ్చింది రావణాసుడికి. ఆయనేమన్నాడు చూడండి, ఒరే నువ్వు నా తమ్ముడివి కాబట్టి తమ్ముడిని అన్న చంపకూడదు. తమ్ముడు అంటే కొడుకుతో సమానం కాబట్టి కొడుకుని తండ్రి చంపకూడదు. కాబట్టి నీవు రాక్షస వంశంలో చెడబుట్టావు. నా ఎదురుగ్గా నా శత్రువుని గురించి పొగుడుతూ ఉన్నావు. ఇది నీకు సరైనటువంటిది కాదు అని రాక్షసులని పంపించాడనమాట చంపమని. ఇంకా వాళ్ళు బయలుదేరారు ఈయన చంపడానికి. ఆ సమయంలో తన యొక్క ఆయుధం గదాయుధం, విభీషణుడి యొక్క ఆయుధం గదతోటి ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ రాజా, నువ్వు నాకు అన్నవు, అంటే తండ్రితో సమానం. నీవంటే గౌరవమే, కానీ నువ్వు చేసేటువంటి పనులు సరైనటువంటివి కావు. ఎప్పుడైనా కానీ మనకు ప్రియమైన మాటలు చెప్పేటువంటి వాడు సులభంగా దొరుకుతాడు. కానీ అప్రియంగా ఉన్నప్పటికీ కూడా హితకరమైనటువంటి వాటిని చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాడు దొరకటం అనేటువంటిది కష్టం. అప్రియస్య పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ.
అని చెప్పి గదాయుధాన్ని తీసుకొని ఆకాశ మార్గం ద్వారా ఆయన ఋషముఖ పర్వతం దగ్గర ఉన్నటువంటి శ్రీరాముడి సైన్యంలో చేరడం అనేటువంటిది జరిగింది. The present lesson, Vibhishanopadesha, is a poem taken from the Yuddhakanda of Srimad Ramayana, written by Valmiki Maharshi. In this lesson, Vibhishana advises Ravana to give kidnapped Sita to Sri Rama. Vibhishana's advice. Vibhishana said this while trying to stop the demons who were eagerly preparing for war with various the weapons in Lanka. O demons, with wishes say that if one task is not accomplished with the 3 stages of the Sama, Dana and Bheda, one should show prowess without thinking about the enemy. It is not appropriate to insult them. Paresham sahasa vajna na kartavya kathanchana. Brother Ravana, the evil-minded Khara, attacked Rama to kill him, but he died in the hands of the Rama. Opposing the richest and brave Rama is dangerous. I am telling you the truth because of my relationship. Leave the wars which destroy happiness and richness and serve the riches of the happiness and glory. Listen to me and present Sita to Rama. Pradiyatam Dasaradhaya Maithilim. Bad omens, O king. We have been observing the several bad omens since you brought Sita to Lanka. Cow's milk broken. The mighty elephants have lost their root. Harsh are the leaving the helplessly. Our donkeys, calves, extras are shedding tears and have lost their natural hair. Is the equivalent of a terrible serpent. Her fingers are like 5-headed snake. It is the difficult to escape from the arrows of Rama wherever you. Vadet kshamam swamihitam samantri. Apriyasya padhyasya vakta srota cha durlabha. No matter how mighty, when the time comes they will be destroyed in battle like a sand bridge. Whatever it may be, you have to protect you, yourself and the city of Lanka. I am living those who are the nearer to death. Do not listen to the words of well-wishers. Thus the Vibhishana appealed to Ravana and reminded of his tasks. Paresham sahasavajna na kartavya kathanchana. Kavihi Valmikihi. Patham Vibhishanopadesha. Moolagrandaha Ramayane Yuddhakandaha. Sandarbhaha Vibhishanaha Rakshasan prati avadat. Bhavaha Shatrubalanam avicarya kathanchana avajna na kartavya. Vadet kshamam swamihitam samantri. He Rajan Mantri Rajnaha samuchitam chitam vadet. Apriyasya patyasya vakta srota cha durlabha. He Rajan Apriyasya hitasya vachanani vakta srota cha durlabha. Please listen to me అని విభీషణుడు రావణాసురుడితోటి ఎన్నో విధాలుగా వివరించి చెప్పాడు. ఆయన మాట వినలే. అందుకే రావణాసుడి యొక్క లంకా నగరాన్ని తగలబెట్టింది ఎవరు అంటే హనుమంతుడు అనుకుంటున్నారు. ఆయన కాదు, వాడి లంకా నగరాన్ని వాడే తగలబెట్టుకున్నాడు. కదా ప్రభృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే యదా వైదేహి లంకా మానీత యదా సీతా లంకా మానీస. సీత కీదృశి సీతా మహాహి చింతా విషః పంచాంగులి పంచశిరః సర్పః. నరాః కైవ రణే సీదంతి నరాః వాలుక సేతవః ఇవ రణే సీదంతి. వాలుక అంటే ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టల్లాగా లంకానగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశిస్తారు ఎప్పుడు శ్రీరాముడితోటి యుద్ధం అనేటువంటిది జరిగినట్లయితే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.